వనవాసి కళ్యాణాశ్రమం అఖిల భారతీయ శిక్షణ ప్రముఖగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి కేంద్రం భాగ్యనగర్. శ్రీ నాగశేఖర్ గుప్తాజీ వారు మాననీయ నగర సంఘచాలకులు, విద్యానగర్ నగర్ విభాగ ప్రచారక్, చిక్కడపల్లి కేంద్రం. ఘోష్ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను పరిచయం చేస్తాను. మన ఘోష్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు గౌరవనీయులు శ్రీ గంగాధర్ గుప్తా గారు, గంగయ్య గారి హాస్పిటల్ చైర్మన్. ఈ ₹1 హాస్పిటల్ అనేది మనకు ప్రఖ్యాతిగాంచినటువంటిది మనందరికీ చాలామందికి తెలుసు. తెలంగాణలో భాగ్యనగర్లో 2 బ్రాంచులు ఉన్నాయి, రామ్నగర్, బాగలింగంపల్లి. ఇప్పటి వరకు 70,000 మంది వరకు వ్యాధిగ్రస్తులకు చికిత్సలు చేయడం జరిగింది, ఆపరేషన్స్. అట్లాగే గత 3 సంవత్సరాలుగా నిధి సేకరణ ద్వారా ఈ హాస్పిటల్ రన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా ఉన్నారు. అట్లాగే శ్రీ కస్తూరి రంగన్ గారు మాననీయ భాగ్ సహసంఘ చాలకులు, వారు వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంట్ CA, తమిళనాడు పూర్వ స్వయంసేవకులు, దోమలగూడలో నివాసం. మన భాగ్లో వివిధ బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం మన భాగ్ మాననీయ సహసంఘ చాలకులుగా వారు బాధ్యత నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈరోజు మన ఘోష్ కార్యక్రమానికి ముఖ్య వక్తగా వచ్చినటువంటి వారు శ్రీ ఉప్పలంచ మల్లికార్జున్జీ,
వారు వృత్తిరీత్యా బిల్డర్, మలక్పేటలో నివాసము. గతంలో 4 సంవత్సరాలుగా సంఘ ప్రచారకుగా పనిచేశారు. మన భాగ్యనగర్ విభాగ కార్యవాహగా, సంభాగ కార్యవాహగా, అట్లాగే ప్రస్తుతం మన తెలంగాణ ప్రాంతానికి ప్రాంత సహకార్యవాహగా వారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కాలాంశం వారు తీసుకుంటారు. అమృతవచనం.